పెరటి తోటకెళ్ళే దారిలో పొలాలు చూడండి, పచ్చగా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, నాంజేడు మొక్కకి పండున్నట్టుంది ఇది. ఇది పెరటి తోటకి వెళ్ళే దారండి. ఒకవైపు బిల్డింగ్స్ ఉంటాయి, ఇంకోవైపు పొలాలు ఉంటాయి. పెరటి తోటకు వచ్చేసాము. కొన్ని ఆకుకూరలు, కూరగాయలు ఉన్నాయి, కోసుకెళ్దాము. చూడండి, తెల్ల గోంగూర కోసుకుంటున్నాము. ఇది కంచికి అటువైపు ఉందండి. కంచి వేయక ముందు అటువైపు నాటేసాము. ఇది కొయ్యాలంటే ఇలా కొంచెం కష్టం. చూడండి, గోరుచిక్కుడు ఉన్నాయి, ముదిరినవి కోసుకుంటున్నాము. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయమ్మా, పెద్దయే. కొద్దిగా కోస్తా ఉండు. మేతయి కాదు, పెద్దయ్యే. ఇదో చూడండి, పెద్ద అవుతున్నాయి. ఇక్కడంతా పిందెలు ఉన్నాయి. చూడండి, గోరుచిక్కుడు అయితే భలే వస్తాయి. ఈ కింద నుంచి పై వరకు పూత వచ్చి, పూత త్వరగా కాయలుగా మారిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి గోరుచిక్కుడు. చూడండి, పెద్ద పెద్దవి కోసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, బెండకాయ ఉంది. కత్తిరదాలా? కత్తిర చూడండి, ఇదిగో బెండకాయలు కూడా ఉంటాయండి. ఎక్కడెక్కడ కోసుకున్నాము. ఇక్కడ చూడండి, గోరుచిక్కుడు ఉన్నాయి ఎక్కడక్కడ. ఇదిగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నాయి. ఉదయాన్నే వచ్చి ఉండాల్సిందండి. ఎండకు వచ్చాము, ఎండ మండిపోతుంది. ఈ బెండకాయ కోసేస్తుందా? ఇది కజ్జి నిన్న బాబు కోసుకొచ్చాడు. నిన్న మా నాన్న కోసుకొచ్చాడండి కొన్ని బెండకాయలు. బెండకాయలు కూడా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఎర్రగోంగూర కోసుకుందాము. చూడండి, ఎర్రగోంగూర ఎంత బాగా వచ్చిందో. ఈ గోంగూర జిగురు ఎక్కువ ఉందంటండి, టేస్ట్ బాగుంది. మనం కొనుక్కునే జిగురు ఏముండదు, అది కారంగా అనిపించేది. తక్కువ మిరపకాయలు వేసినాం. ఇదైతే కారం అనిపించదు, పుల్ల పుల్లగా, జిగురు బాగుంటుంది, మెత్తగా ఉడికిపోతుంది బాగా. చూడండి, ఏ పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండానే ఆకుకూర గోంగూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ చూడండి, గోరుచిక్కుడు అక్కడక్కడ మొక్కలు వేస్తున్నాం కదా, వచ్చున్నాయి. ఇక్కడ అయిపోయింది, ఇంకో దగ్గర కోసుకున్నాము. చూడండి, ఇక్కడ తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర ఉంది.
చిన్నగా బీకాలము. మా నాన్న రోజు వచ్చి పురుగులు ఏరేస్తూ ఉంటాడండి, కాబట్టి ఆకులు ఉన్నాయి. లేదంటే చిల్లులు పెట్టేసి ఉంటాయి పాటికి చాలా మొక్కలకి పురుగులు. ప్రతిరోజు వచ్చి తోటలో పురుగులు ఉంటే తీసేస్తూ ఉంటాడు మా నాన్న. మొక్కలకి నీళ్లు పడతాడు. ఇప్పుడు చూడండి గోరుచిక్కుడు ఉన్నాయి, గోంగూర. ఇక్కడ కూడా ఉంది. చూడండి చుక్కాకు కూడా ఉంది, కోసుకుందాము. ఇంటికి పోయి అంతా సెపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి గోంగూర, ఎర్ర గోంగూర. ఎంత ఫ్రెష్గా ఉందండి గోంగూర. ఇక్కడ చూడండి ఇదంతా చుక్కాకు చిర్రాకు ఉంది, చుక్కాకు కోసుకున్నాము. ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేసాము ఒకసారి. కవర్లో వేయాలి. చిర్రాకు ఇవా పీకేస్తావా? చుక్కాకు చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చిర్రాకు తీసేస్తున్నాం మొత్తం. చిర్రాకు బాగా తింటున్నాయి పురుగులు, చుక్కాకు తక్కువ తింటున్నాయి. చూడండి వరుస అంతా ఉంది చుక్కాకు. మిడతలు కదా ఇవి. చూడండి ఇదంతా తినేస్తున్నాయి. మిడతలో చిన్న చిన్న పురుగులు ఏవో తిన్నాయి. చిర్రాకు చుక్కాకు అయితే ఇంత తాకలేదు. ఇక్కడ చూడండి నా ఫేవరెట్ ధనాస గోంగూర ఉంది, కోస్తాను. ధనాస గోంగూర గింజలు వచ్చేస్తున్నాయి, సేవ్ చేసుకుంటాను ఈసారి. ఎక్కువ గింజలు సేవ్ చేయాలి. చూడండి ఎర్రగా ఉంటుంది గోంగూర, ధనాస గోంగూర. ఇదిగో చూడండి అమ్మ చిర్రాకు కట్ చేస్తుంది. మేము ధనాస గోంగూర కొద్దాం కొంచెం. అబ్బో ఈ పువ్వు చూడండి, ధనాస గోంగూర పువ్వు. ఎర్ర గోంగూర.
చూడండి కొత్తిమీర ఉంది, కోసుకుందాం కొంచెము. మా మొదలు వరకు ఇక్కడ ఇట్లా కట్ చేసి తొందరగా అయిపోద్ది. కట్ చేస్తా, పట్టుకొని కట్ చేయి. కొత్తిమీర అండి, ఇది పొడవుగా రావట్లేదు, గుబురుగా వస్తుంది కిందనే. ఆ పక్క తుంచుకో. చూడండి కొత్తిమీర. బా చెయ్యి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కొత్తిమీర. గ్రీన్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, కోసుకుందాము. 1.5 feet ఉంటాయండి ఇవి. చూడండి ఇవో కొరికేస్తున్నాయి వీటిని. విత్తనాలు కూడా వచ్చేసినాయి. రెడ్ లాంగ్ బీన్స్ ఇవి, పిందలు కదా ఇవి. కోసుకొస్తాను. చూడండి రెడ్ గ్రీన్ లాంగ్ బీన్స్, ఇవి కూడా పిందలు పెద్దవ్వాలి. అయిపోయింది హార్వెస్టింగ్, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎండ చాలా ఎక్కువైందండి, ఉదయాన్నే రావాల్సింది. ఇక్కడ చూడండి ఈరోజు పెరటి తోటలో కోసుకొచ్చిన ఆర్గానిక్ కూరగాయలు. చుక్కాకు కోసాము, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర కోసాము. గ్రీన్ లాంగ్ బీన్స్, బెండకాయలు 2 రకాలు కోసుకొచ్చాము. కొత్తిమీర, నా ఫేవరెట్ ధనాస్ గోంగూర అండి. గోరుచిక్కుడు కోసాము. చిర్రాకు కోసుకొచ్చాము. ఇవండి ఈరోజు పెరటి తోటలో కోసుకొచ్చిన ఆకుకూరలు, కూరగాయలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.